తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో మహిళా వికలాంగురాలు దీక్ష చేపట్టింది. తాను గత 17 సంవత్సరాల నుంచి గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో నివసిస్తున్నారని, తనకు సొంత ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి విడతలో తన పేరు లిస్టులో వచ్చిందని, ఆ తర్వాత వెళ్లి అడిగితే లాటరీలో తన పేరు లేదని చెప్పడంతో ఎటు దిక్కుతోచక అధికారుల దగ్గరకు వెళ్తే ఒక్కరు కూడా స్పందించకపోవడంతో ఈ రోజు కలెక్టర్ దృష్టికి తీసుకురావడం కోసం కలెక్టరేట్ కార్యాలయం ముందు దీక్ష చేపట్టింది. ఒకే ఇంట్లో ఇద్దరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వికలాంగురాలైన తనకు మాత్రం ఇల్లు ఇవ్వకపోవడంపై దుఃఖానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. నేనేదో కూరగాయలు వ్యాపారం చేసుకుంటాను, ఇల్లు లేదు. ఈ ఎండలో ఇచ్చేంత వరకు నేను ఇక్కడికి వెళ్ళను. నేను చచ్చిపోయినా బాధ లేదు. పేరు కొంతం గౌరీ. నేను ఉండేది గట్కేసరి ఎన్ఎఫ్సి నగర్లో ఉండేదాన్ని. గత 17 సంవత్సరాల నుంచి గట్కేసరి ఎన్ఎఫ్సి నగర్లోనే ఉంటున్నాను. గట్కేసరిలో ఉండబట్టి నేను 36 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటి మేము అప్లై చేసినా కానీ లేదు లేదు అంటారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయినాక కూడా నేను డబుల్ బెడ్రూమ్కి అప్లై చేస్తేను గతంలో 22లో వచ్చినప్పుడు ఎంక్వైరీ అయింది. ఎంక్వైరీ అయిన తర్వాత కూడా లాటరీని తీస్తామని తీసిండ్రు. మీకు పేరు రాలేదు అని అంటేను అది మీ అదృష్టము అని అన్నారు. రెండో లిస్టులో వస్తుంది అని అంటారు. అవిటి వాళ్ళకి రాదు, కానీ ఒక్క ఇంట్లో ఇద్దరిద్దరికి వస్తుంది. అప్పటికప్పుడు అప్లై చేసిన వాళ్ళకి వస్తుంది, మరి మాకు రావట్లేదు. ఇప్పుడు కూడా లిస్ట్ వచ్చింది అంటున్నారు, అది బయటికి తెలియనియట్లేదు. ఆ లిస్టులో కూడా మా పేరు లేదంటారు. మరి మాకు ఇండ్లు ఇస్తారా లేదా? ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. మాకు ఇక్కడ ఉండి ఇక్కడ పెరిగే వాళ్ళకు మాకు ఎందుకు ఇవ్వట్లేదు? నాకు ఇల్లు కావాలా, నాకు ఉండడానికి ఇల్లు లేదు. నేను ఇప్పుడు మందిండ్లలో ఉంటున్నాను. నాకు ఇల్లు ఇచ్చిన దాకా నేను ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి నేను కదలను. నేను ఇక్కడే ఉంటాను. నాకు వయసు అయిపోయినా మా అమ్మ ఉన్నది. అధికారులు ఏమంటున్నారు? అధికారులు అక్కడ గట్కేసరి ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్తేనో సార్ అంటారు మాకు సంబంధం లేదు, మేము ఎంక్వైరీ చేసిందే మాకు లెక్క, కానీ అంతకుమించి మేమేమీ చేయలేమమ్మా, అదంతా పై అధికారులదే ఉంటుంది, మీరు కలెక్టర్ ఆఫీస్కి పోయి కనుక్కోండి అని అంటారు. మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చినప్పుడు 15 రోజుల క్రితం వచ్చినప్పుడు మాకు ఈ లెటర్లు ఇచ్చారు. ఇవి ఇచ్చినప్పుడు 15 రోజుల టైం ఉన్నది, ఆ రోపు రాకపోతే మళ్ళీ రండి అని అన్నారు. నిన్న వచ్చాము. నిన్న అధికారులు చిటీ ఇస్తేనే మీరు రావాలో లోపలికి, లేకపోతే లేదు అని చెప్పేసి కింద ఉన్న అధికారులు మీరు చెక్ చేసుకోండి, ఈడ చెక్ చేయండి, మళ్ళీ ఆడ డిఆర్ఓ కీసర ఆఫీసుకు పోయేసి అక్కడ కనుక్కోండి అంటారు. అక్కడికి పోతేనైతే లోపలికి కూడా రాకుండా మనుషులను కుక్కల కన్నా హీనంగా ఎలగొడుతూ ఉన్నారు, చిరాగ్గా మాట్లాడుతున్నారు, మర్యాద లేదు. మరి ఒక మనిషి వచ్చింది, అది తెలిసో తెలియకనో లోపలికి వచ్చింటే దానికి జవాబు చెప్దామని అంటలేరు. మీరు అవుట్ అడుగు పోండ్రి, ఇన్ అడుగు పోండ్రి, అక్కడ పోయి అడుగుండ్రి, మీరు లోపలికి రావద్దు, మిమ్మల్ని ఎవరు రానిచ్చారు మిమ్మల్ని లోపలికి అని ఇష్టానికే మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను అధికారుల చుట్టూ తిరుక్కుంటా నేను బాధపడా అన్నా, నాకు ఇల్లు ఇచ్చి నాకు బాధ తీరుస్తారా? నాకు అధికారులు నాకు చెప్పాలి. ఓకే.